టనల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఎదురుగా ఏదైతే మనం ట్రావెల్ చేస్తూ ఉంటామో ఆ రూట్ అదే మనకి క్లియర్గా కనిపిస్తుంది. మన చుట్టుపక్కల ఉండేవన్నీ మనం వింతగా చూడటం మొదలెడతాం. అలాగే మన బుర్రలో కూడా కొన్ని ఆలోచనలు వస్తాయి. మనకి అనిపించేవి, మనం అనుకునేవి, మనకి ఏదైతే కనిపిస్తూ ఉంటాయో అవి మాత్రమే రైట్ అని, చుట్టుపక్కల ఉండేవని రాంగ్ అని మనం అజ్యూమ్ చేస్తాం. ఫర్ సపోజ్ నువ్వు అనుకునే విషయం రైట్ అయితే నో వరీస్, అది ఒకవేళ రాంగ్ అయితే నువ్వు తీసుకునే రాంగ్ డిసిషన్ కూడా నీకు రైట్ అనే చెప్తుంది నీ డిఫెన్స్ మెకానిజం. అలా చెప్తుంది 100%. నువ్వు తీసుకున్న రాంగ్ డిసిషన్ కూడా నీకు అదే రైట్ అని అది సపోర్ట్ చేస్తూ నీకు సపోర్టింగ్ అనిపించేలా చేస్తుందంటే నువ్వు టనల్ విజన్ యొక్క లిమిట్స్ని క్రాస్ చేస్తున్నావు. మన మైండ్ దానికి ఉన్న విచక్షణ జ్ఞానం యూజ్ చేసి కొన్ని డిసిషన్స్ తీసుకుంటుంది. అది రైట్ అయితే నో వరీస్, వెళ్ళను. అదే ఒకవేళ రాంగ్ అయితే మనం రైట్ డెసిషన్ ఏంటి అనే దాని వైపు ఆలోచించాలి. నీ మైండ్ అలా ఆలోచించగలిగే స్టేట్లో నుంచి ఉండదు, దాని నుంచి బయటకు వచ్చేసింది. నువ్వు ఆలోచించలేకపోతున్నావు అంటే నీ మైండ్ డిఫెన్స్ మెకానిజం అనే ఒక టెక్నిక్ని యూజ్ చేస్తుంది. అది రైట్ డిసిషన్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసే దీంట్లో ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండదు. ఇలా మనకు అనిపించకూడదంటే మనం చుట్టుపక్కల ఉండేవన్నీ ఫాలో అవ్వాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనకి ఏది తప్పు ఏది రైటో అనే డెసిషన్ మనలో తీసుకోవాలి. అలాంటి మనం డెసిషన్ తీసుకోవాలి అంటే మనలో విచక్షణ జ్ఞానం అనేది యాక్టివ్గా ఉండాలి. అలాంటి విచక్షణ జ్ఞానం అనేది యాక్టివ్గా ఉండాలంటే మనం నారో మైండెడ్నెస్ని, భయాన్ని, ఇంటాలరెన్స్ని, సైనిసిజాన్ని ఇలాంటి అన్నిటిని వదిలిపెట్టాలి.